నీ యొక్క మేనిఫెస్టోనే నువ్వు చెప్పినటువంటి నీ బైబిల్ మత గ్రంథం అంటున్నావు కదా, మత గ్రంథమే మేము చదువుతున్నాం. మత్స్యకారులకి 10,000 వరకు ఆయిల్కి ఇస్తాను, ఇచ్చిన దాఖలాలు ఎక్కడన్నా కానీ ఎక్కడైనా సరే చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నాం జనసేనపార్టీ నుంచి, చెప్పగలవా? వీళ్ళకి ప్రమాదం చేస్తూ బోటు మత్స్యకారులు మరణిస్తే 10 లక్షలు ఎక్స్ట్రా చెల్లిస్తారన్నటువంటి పెద్ద మనిషి ఎంతమందికి 10 లక్షలు ఇచ్చావో ఈ రాష్ట్రంలో ఏమైనా లిస్టులు మీరు రిలీజ్ చేయగలుగుతారా? మీ మేనిఫెస్టోనే 2014లో చూపించి ఊపావు కదనన్నా, ఊపండి అని చెప్పేసి ఊపించి చెప్పావు. మేము అడుగుతున్నాం, మేము చెప్తున్నాం, నీ మేనిఫెస్టోనే చూసి మేము అడిగే క్వశ్చన్లకి నువ్వు ఏమి ఊపుతావో ముఖ్యమంత్రి గారు, ప్రజలు ఏమి ఊపాలనో మీరు చెప్పాలి. మీరు చెప్పాలి, మీరు దీనికి సమాధానం ఖచ్చితంగా. అట్లా కాపు సంక్షేమం కోసం పెద్ద ఆర్భాటాలు గదులు కాపులకు ఉద్ధరించేస్తున్నాను. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. నేను వచ్చిన తర్వాత సంవత్సరానికి 2,000 కోట్ల చొప్పున 10,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నావు. ఎన్ని వేల కోట్లు రిలీజ్ చేసావు? ఎన్ని వేల కోట్లు ఇచ్చావో నీకైనా దమ్ము ధైర్యం ఉందా? చెప్పగలవా నువ్వు? అర్జెంట్ చెప్పాలి, అది కూడా ప్రజలకు తెలియాలి కదా. ఆర్యవయసులకంట పాపం, ఆర్యవయసులకి కార్పొరేషన్ ద్వారా పెట్టి అలా ఆర్యవయసు సత్రాలు నడిపే హక్కు వారికి ఇస్తా అంట. ఎన్ని సార్లు ఆర్యవయసుల సత్రాల్ని మీ యొక్క నాయకులు కబ్జాలు చేశారో మిమ్మల్ని రిలీజ్ చేయమంటారా? మేము రిలీజ్ చేస్తాం. నువ్వు ఎక్కడైనా సరే ఒక్క ఆర్యవయసుడిది ఈ సత్రాన్ని మేము కాపాడాము, మా నాయకులు కొట్టేసిన దాని నుంచి విడిపించి మళ్ళా వాళ్ళకి అప్పచెప్పాము అని చెప్పేటానికి నీ దగ్గర ఒక్క ఉదాహరణ ఉందా ముఖ్యమంత్రి గారు? మీ గ్రంథం నువ్వు రాసినటువంటి హామీలు చెప్తున్నావు కదా, 99 నెరవేర్చని. 99లో ఎన్ని నేను చెప్తాను, చెప్పాలి మీరు. యారే లాస్ట్కి న్యాయవాదులను కూడా బాబు, నల్లకోట వేసుకున్నటువంటి న్యాయవాదులను కూడా మోసం చేసేటువంటి ఘనచరిత్ర ముఖ్యమంత్రి గారిని ఇది. ఏంటంటే హైకోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదులు అందరికీ కూడా తక్కువ ధరకు ఇల్లు ఇస్తా అంట. ఒక్కళ్ళకి పోనీ లేదు, నీ ఒక్క పార్టీ తరఫున లీగల్ సెల్ ఉంటుందా, ఆ లీగల్ సెల్లో వాళ్ళకైనా ఒక్కళ్ళకైనా సరే ఎక్కడైనా ఇళ్ల స్థలాలు ఇచ్చావా? ఒక్కసారి చెప్పాలి. అట్లాగే 100 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తాను న్యాయవాదులకి. ఎన్ని కోట్లు ఇచ్చావు? 100 కోట్లలో 100 కోట్లు ఎన్ని కోట్లు ఇచ్చావు చెప్పగలుగుతావా? ఏ ఒక్కటైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాం. అర్చకులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పావు. ఇది మేనిఫెస్టో ముఖ్యమంత్రి గారు చదువుతున్నాం, వినాలి మీరు. అర్చకులందరికీ కూడా కేటాయించి వాళ్ళకి ఇల్లు కట్టించిస్తాను. ఒక్క అర్చకుడికైనా ఎక్కడైనా స్థలం ఇల్లు కట్టించే సంగతి తర్వాత స్థలం ఇచ్చిన దాఖలాలు నీ దగ్గర ఎక్కడైనా ఉందా? అట్లా దేవాలయాల నుంచి ఎంత దోచుకుంటున్నారో నీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మీ కరుణాకర్ రెడ్డి గారి దాకా ఇవాళ ఎన్ని కోట్లు దోచుకుంటున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముస్లిం మైనార్టీలకి మాట్లాడితే అసలు దుర్మార్గం ఏంటంటే నాకు నవ్వొచ్చేది, మైనారిటీ అనేది అసలు కులం కాదర్బా, అలా మైనారిటీ అనే పదమే కాదు. వాళ్ళు ముస్లింలు, కులం అంటే ముస్లింలని సంబోధించడానికి కూడా నీకు నోరు రాదు. నీకు స్క్రిప్ట్ రాసిచ్చేవాడికి ఆడికి ఇంగిత జ్ఞానం లేదు, వాడు రాయడాడు. ఆడేదో మైనారిటీలను రాస్తావు, నువ్వు మైనారిటీలను చదువుతావు. ఆ యొక్క ముస్లిం సోదరులకి నువ్వు చెప్పిన హామీలు ఎన్నరా బాబు? నువ్వు ముస్లిం మైనారిటీ సెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కానుకగా ₹1,00,000 ఇస్తాడు. చాలా సభల్లో ఊపాడు, మీ అన్నొచ్చేస్తాడు, ముస్లింలందరికి 1,00,000 ఇచ్చేస్తాడు అని. ఎంతమందికి ఇచ్చావు ₹1,00,000? 1,00,000 ఇవ్వకపోగా అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ 50,000ను కూడా ఎగ్గొట్టినటువంటి ఘనచరిత్ర ముఖ్యమంత్రి గారు నీది కాదా? ఎక్కడ నెరవేర్చావు నువ్వు? ఊపిస్తున్నావు కదా అందరితో, ఊపలేదని. ఇప్పుడు మీరే ఊపాలి, ఎన్ని చేసావు నువ్వు? ఒక్క ముస్లిం మైనారిటీకి అయినా సరే సకాలంలో ₹1,00,000 ఇచ్చినటువంటి, ఒక పెళ్లి జరిపించినటువంటి ఒక్క వ్యక్తిని నువ్వు చెప్పగలవా? లేదు, ఈ రోజుకి మీరు ఎంతమంది ముస్లింలకి ₹1,00,000 చొప్పున పెళ్లి రోజున ఇచ్చారో చెప్పగలరా? దానికి మన కండిషన్లు పెట్టాడు. దానికి 10వ తరగతి పాస్ అయితేనే ఇస్తానని చెప్పేసి ఒక తుగ్గల కండిషన్ పెట్టినటువంటి నువ్వు నీ మేనిఫెస్టోలో 99% నెరవేర్చానని చెప్పడానికి సిగ్గు మీకుండాలనా? మాట్లాడటానికి సిగ్గు మాకుండాలనా? ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి తెలుసుకోండి. అలాగే ప్రమాదవశాత్తు ముస్లింలు మరణిస్తే 5 లక్షలు ఇస్తాను. ఇట్లా అన్ని కులాలకు పెట్టాడు పాపం, ప్రమాదవశాత్తు మరణిస్తానని. కానీ ఏ ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు. చనిపోయినటువంటి కౌలు రైతులకు ₹1,00,000 ఇచ్చినటువంటి చరిత్ర మా జనసేన పార్టీకి ఉంది, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. నీకు ఏముందిరా బాబు? నీకు ఏమీ లేకుండా వచ్చేసింది ఊపాలంట. నేను అందరితో ఊపిస్తున్నాడు. ఎందుకు